త్వరలో మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో 10 నియోజకవర్గాల్లో బై ఎలక్షన్స్ రాబోతున్నట్టయితే మనకి ఇండికేషన్స్ క్లియర్‌గా కనపడుతున్నాయి. రైట్. ఎందుకంటే 10 మంది ఎమ్మెల్యేల అనర్హత వేటులోని భాగంగా ఇటు సుప్రీం కోర్ట్ కూడా అంటే స్పీకర్‌కి కూడా అంటే ఎక్కడ మీరు న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవాలో మీరే డిసైడ్ చేసుకోండి అని చెప్పేసని ఒక అవును. వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు అంటే ఏం జరుగుతుంది? అంటే మళ్ళీ ఎలక్షన్ వస్తే బీఆర్ఎస్ పార్టీ ఈసారి పక్కా గెలిచే అవకాశం ఉంటుందా? మళ్ళీ జూబ్లీ హిల్స్ తరహానే? ఇప్పటివరకు జరిగిన ఎలక్షన్స్ అన్నీ ఒక విధంగా జరిగాయి. జూబ్లీ హిల్స్‌లో మాత్రం ఒక విధంగా జరిగినాయి. ఇప్పుడు మనం ఎట్లయితే చూసామో బీహార్‌లో కాంగ్రెస్ ఓడిపోవడానికి ఏదైతే కారణం ఉందో, ఖచ్చితంగా అదే రీజన్‌తో జూబ్లీ హిల్స్‌లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం జరిగింది. సో, వారు మొత్తం ఇది ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగలేదని యావత్ తెలంగాణ రాష్ట్రం, ప్రతి దేశం మొత్తం కూడా చూడడం జరిగింది. సో, ఒక ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగి ఉంటే ఖచ్చితంగా జూబ్లీ హిల్స్‌లో కూడా గెలిచేవాళ్ళు. వాళ్ళు అన్ని ఇబ్బంది పెట్టినా అంటే వాళ్ళు ఎంత అంటే వాళ్ళు ప్రజల్ని ఎంత భయపెట్టినా డబ్బులు పంచారు. అన్ని చాలా విధాలుగా ప్రజల్ని మభ్యపెట్టడానికి ట్రై చేశారు. వాళ్ళంతా చేసినా కూడా బీఆర్ఎస్ పార్టీకి మాకు 74,000 చేంజ్ వచ్చాయి. సో, దట్స్ నాట్ ఎ స్మాల్ నంబర్. సో, బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ వాళ్ళు ఇంత భయపెట్టినా కూడా అన్ని ఓట్లేశారు. డెఫినెట్లీ మేము ఎలక్షన్స్‌కి ముందే కేటీఆర్ గారు 23,000 దొంగ ఓట్లు ఉన్నాయి అని చెప్పేసి ఈసీకి కంప్లెయింట్ కూడా ఇవ్వడం జరిగింది. సో, అవి కనుక జరిగి ఉండకపోతే వాళ్ళు ఈసీ వాళ్ళు యాక్షన్ తీసుకొని ఆ దొంగ ఓట్స్ తీసేసి ఉంటే ఖచ్చితంగా మేము డెఫినెట్లీ గెలిచేవాళ్ళం. అండ్ నెక్స్ట్ జరిగే బై ఎలక్షన్స్‌లో ఏవైతే 10 బై ఎలక్షన్స్ వస్తాయనుకుంటున్నామో అక్కడ ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. దానం సో, విషయానికొస్తే జూబ్లీ ఏం చెప్తారు? హిల్స్‌లో కడియం జరిగిన శ్రీహరి విషయానికొస్తే ఏం చెప్తారు? సో, చూడండి ఇప్పటికి కూడా కడియం శ్రీహరి గారు నిన్నిచ్చిన స్టేట్మెంట్ కూడా నేను రాజీనామా చేయను అని మాట్లాడడం జరుగుతుంది. సో, అంత సీనియర్ అయ్యి ఉండి రాజకీయాలలో ఆయన ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి. సో, ఆయన ఎంతోమంది ఎన్నోసార్లు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. మినిస్టర్‌గా కూడా చేశారు. సో, ఆయన యాంటీ డిఫెక్షన్ లా గురించి ఆయనకు తెలియకపోవడం అనేది ఉండదు. ఒక పార్టీ గుర్తు మీద గెలిచి ఇంకో పార్టీకెళ్ళి ఇంకో పార్టీలో ఉండడం అనేది ప్రజలు యాక్సెప్ట్ చేయరు. ఖచ్చితంగా కోర్టులో కేసు గెలుస్తామనే నమ్మకం బీఆర్ఎస్ పార్టీకి ఉంది. అండ్ ఖచ్చితంగా ఇప్పుడు మనం చూసినట్టయితే ముఖ్యంగా ఖైరతాబాద్‌లో డెఫినెట్‌లీ వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ దానం నాగేందర్ గారు బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేయడం జరిగింది. సో, ఖచ్చితంగా అతి త్వరలో ఖైరతాబాద్ ఎన్నిక మాత్రం ఖచ్చితంగా వస్తుంది. అంటే ఇటు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా నేను ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను. గద్వాల్లో మీటింగ్ జరిగినప్పుడు బేసిక్‌గా నాకు అనారోగ్యంగా ఉంది. అందుకే నేను రాలేకపోయాను అని చెప్పేసని ఒక ప్రముఖ ఛానెల్‌కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. దాని గురించి ఏం చెప్తారు మరి? అదే వాళ్ళకి కూడా ఏం ఆప్షన్స్ లేవు చెప్పడానికి. ఎందుకంటే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని వాళ్ళకి కూడా అర్థమైంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పట్ల కూడా ప్రజల్లో వ్యతిరేకత అనేది మొదలైంది. సో, ఇప్పుడు ఆల్రెడీ ఎక్కడైతే గెలిచామో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వస్తుందని వారికి కూడా తెలుసు. అందుకే వారు ఇలాంటి మళ్ళీ మేము అసలు పార్టీ మారలేదు అని చెప్పడం జరుగుతుంది. ఆల్రెడీ మనం చూసాం ఆయన ఇంతకుముందు ఇచ్చిన ఇంటర్వ్యూస్‌లో గానీ ఎక్కడ ఆల్రెడీ ఎళ్లి పార్టీ కండువా కప్పుకున్నారు. అందరికీ తెలుసు. అందరం చూసిన విషయమే. సో, మళ్ళీ గెలవలేము కాంగ్రెస్‌లో అంటే నిజంగా ఒకవేళ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేస్తుంది అని అనుకుంటే ఖచ్చితంగా ఎలక్షన్స్‌కెళ్ళి మళ్ళీ గెలవచ్చు. సో, ఆ కాన్ఫిడెన్స్ వాళ్ళకి లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పైన ప్రజలలో ఆల్రెడీ వ్యతిరేకత అనేది మొదలైంది. వారు ఇచ్చిన హామీలు ఏవి ఇంప్లిమెంట్ చేయలేదు. ముఖ్యంగా వారు అధికారంలోకి రావడానికి ముఖ్య కారణం 6 గ్యారంటీలు. 6 గ్యారంటీలు 420 హామీలు. ముఖ్యంగా మహిళలకు ఇస్తాను 2,500 ఇవ్వలేదు. పెన్షన్ 4,000 ఇస్తాన్నారు అది ఇవ్వలేదు. నిరుద్యోగ భృతి 4,000 ఇస్తాన్నారు అది ఇవ్వట్లేదు. సంవత్సరానికి 2,00,000 ఉద్యోగాలు ఇస్తాన్నారు అది ఇవ్వట్లేదు. ఇటు రైతులకి కూడా టైంకి ఇవ్వట్లేదు. ముఖ్యంగా ఇప్పుడు మనం చూసాం ఎరువుల కోసం ప్రజలు ఎప్పుడో వాళ్ళు చెప్పులు పెట్టుకొని ఆధార్ కార్డులు పెట్టుకొని లైన్‌లో నిల్చోవాల్సిన పరిస్థితి వచ్చింది. పోనీ అంత కష్టపడి పంట పండించిన తర్వాత పంట టైంకి కొంటున్నారంటే అది కొనట్లేదు. నిన్న కాక మొన్న చూసాం మనం. పత్తి పండించిన పత్తి పంటకు కూడా వారికి కొనేవాళ్ళు లేరు. అంతా వేస్ట్ అవుతుంది. సో, రైతులు గానీ, ఉద్యోగులు గానీ, వ్యాపారస్తులు గానీ, విద్యార్థులు ముఖ్యంగా మనం చూసాం స్కాలర్‌షిప్స్ విషయంలో వాళ్ళు పెండింగ్ స్కాలర్‌షిప్స్ ఫీజ్ రీయింబర్స్‌మెంట్ చేయకుండా కాలేజీ యాజమాన్యాలని వేధిస్తూ ఉన్నారు. అంటే ఏమన్నా వాళ్ళు ఫీజ్ రీయింబర్స్‌మెంట్ గురించి అడిగితే వీళ్ళ పైన ఎంక్వైరీ చేసేసి కమిషన్ చేయడం అట్లా బెదిరించి కాలేజెస్ రీఓపెన్ చేస్తున్న పరిస్థితి. అంటే ఏ ఒక్క సెక్టార్ కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వ 2 సంవత్సరాల పాలనలో హ్యాపీగా లేరు. అందుకని ఇప్పుడు ఈ 10 మంది ఎమ్మెల్యేలు కూడా ఒకవేళ నిజంగా కాంగ్రెస్ పార్టీ బాగుంది, మంచిగా పనిచేస్తుంది అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళు రిజైన్ చేసి ఎళ్లి మళ్ళీ గెలవచ్చు కాంగ్రెస్ పార్టీలో. వాళ్ళకి ఆ నమ్మకం ఉంటే. అంటే వారికి ఆ నమ్మకం లేదు కాబట్టి వాళ్ళు ఇలాంటి డ్రామాలు ఆడుతున్నారని ప్రజలకు అర్థమవుతుంది. సో, ఖచ్చితంగా ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా కూడా ప్రజలు ఎవరైతే వారిని గెలిపించారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మా ఒక పార్టీ గుర్తుపైన గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్ళిన వారిని ఖచ్చితంగా మేము వారికి సరైన సమాధానం చెప్తాం. ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా కూడా మేము రెడీ అని ప్రజలు వెయిట్ చేస్తున్నారు. ఓకే. రైట్. ఇంకా ఫార్ములా ఈ కార్ రేస్ విషయానికొస్తే ఏం చెప్తారు? ఎందుకంటే ఇటు గవర్నర్ కూడా ఎంక్వైరీకి ఆమోదం తెలపడం జరిగింది. రైట్. అంటే ఇటు కేటీఆర్ సైడ్ కూడా ఫెయిర్ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఉన్నాయి. అండ్ క్విడ్ ప్రోకో జరగలేదు, ఏం జరగలేదు అని చెప్పేసని ఆయన క్లియర్ కట్‌గా చెప్తూ ఉన్నారు. సో, వాట్ యూ సే అబౌట్ దిస్ ఫార్ములా ఈ కార్ రేస్ గురించి? అంటే ఫర్దర్‌గా కేటీఆర్ జైలుకెళ్ళబోతారా అసలు? అలాంటిది ఏముండదు. ఎందుకంటే అక్కడ ట్రాన్సాక్షన్ జరిగిందని అందరికి క్లియర్‌గా చెప్పాను. ఇప్పుడు వాళ్ళు డబ్బులు ఇచ్చాము అని ఇక్కడ నుంచి డబ్బులు వెళ్ళినాయి. అక్కడ వాళ్ళు తీసుకున్నారు. సో, ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ అండ్ క్లియర్. సో, అక్కడ అసలు అంటే ఆ ట్రాన్సాక్షన్ జరగకూడదు అని ఏం లేదు. ఇక్కడ మెయిన్‌గా మనకి ఏం అర్థమవుతుంది అంటే, ఇప్పుడు మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ప్రజల దృష్టి మార్చడానికి ఇది ఒక డైవర్షన్ పాలిటిక్స్‌గానే ఈ కేస్‌ని తెర ముందుకి తీసుకొచ్చారని అనుకుంటున్నాము. ఇంతకుముందు ఎలక్షన్స్ అప్పుడు కూడా ఎప్పుడు ఎలక్షన్స్ ఉన్నా కూడా లాస్ట్ టైం కాళేశ్వరం
కమిషన్ అని చెప్పి అలా టైంపాస్ చేయడం జరిగింది. అంటే ప్రజల అటెన్షన్ డైవర్షన్ చేయడానికి మాత్రమే ఇలాంటి వారు చేస్తున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అవుతుంది వీళ్ళు గవర్నమెంట్‌లోకి వచ్చి. సో, ఒకవేళ నిజంగా ఏమైనా జరిగి ఉంటే ఇప్పటికి వాళ్ళు ప్రూవ్ చేసి ఉండాలి. సో, ఫార్ములా ఈ విషయంలో అలాంటిది ఏమి అవకతవకలు ఏమి జరగలేదు. డెఫినెట్‌లీ ఫార్ములా ఈ రావడం వల్ల మన హైదరాబాద్‌కి కానీ మొత్తం భారతదేశానికి చాలా పేరు రావడం జరిగింది. దాంతో పాటు ఇన్వెస్ట్‌మెంట్స్ కూడా రావడం అంటే జరిగింది. ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఈ కేసుని ఇంత డ్రాగ్ చేస్తుంది? అంటే బేసిక్‌గా ఈ పాలనని పక్కన పెట్టేసి ఓన్లీ దీని మీదే కాన్సంట్రేషన్ చేయడానికి గల కారణాలేంటి? వీటినే ఎక్కువ హైలైట్ చేయడానికి గల రీజన్స్ ఏంటి? బేసికలీ వాళ్ళ వైఫల్యాలని కవర్ చేసుకోవడానికి వాళ్ళు ఎప్పుడు ఇలాంటివి అంటే ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండి ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నిస్తుంది. ఇప్పుడు ఏ అంశం తీసుకున్నా కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఒక జనతా గ్యారేజ్ లాగా అయింది. ఎందుకంటే ఎంతో లగచర్ల విషయంలో కానీ, హెచ్సియు భూముల విషయంలో కానీ చాలా చూసాం. ఎన్నో విషయాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి ఎక్కడ అన్యాయం జరిగినా ముఖ్యంగా హైదరాబాద్లో హైదరాబాద్లో ఎంతోమంది వచ్చి బీఆర్ఎస్ పార్టీలో జనతా గ్యారేజ్ లాగా అయింది. అందరూ వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడ అన్యాయం జరిగినా కూడా అక్కడ బీఆర్ఎస్ పార్టీ వెళ్ళి ప్రజల పక్షాన్ని నిలబడుతుంది. సో ఇవన్నీ తట్టుకోలేక వాళ్ళ వైఫల్యాలను కవర్ చేసుకోవడానికి మాత్రమే ఈ కేసులు ఉన్నాయని చెప్పేసి ప్రజల అటెన్షన్ డైవర్షన్స్కి మాత్రమే ఇవి వాళ్ళు ఉపయోగిస్తున్నారు. కేవలం డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే. ఒకవేళ నిజంగా ఒకవేళ అందులో ఏమైనా అవకతవకలు జరిగి ఉంటే వాళ్ళకి ఎన్ని రోజులు పట్టదు ప్రూవ్ చేయడానికి. అంటే అసలు ఏం లేదు కాబట్టి వాళ్ళు జస్ట్ ప్రొలాంగ్ చేసుకుంటూ దాన్ని డైవర్ట్ చేస్తున్నారు తప్ప అందులో అసలు జరిగింది ఏమీ లేదు.